నమస్తే. చాలా కాలమైంది నంది అవార్డులు చూడక వినక. అయితే దీని మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ సరైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నంది అవార్డుల గురించి పూర్తిగా మర్చిపోయే పరిస్థితి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త రకాలైన ప్రపోజల్స్ రాబోతున్నాయి. అయితే ఎలాంటి ప్రపోజల్ వినబోతున్నాం అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నంది అవార్డులు అంటే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి అదొక మంచి పురస్కారం అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇలాంటివి చాలా రోజుల నుంచే అది ఆగిపోయింది. సో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద ఎటువంటి కసరత్తులు కూడా జరగలేదు. సో దీని మీద కొత్తగా ఏదో పరిణామాలు జరగబోతున్నాయి, దీని మీద కొత్త వినికిడి అయితే రాబోతుంది. అదేందండి? దేని అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత సినిమా పెద్దలందరూ కలిశారు మొన్న ఈ మధ్యన. కలిస్తే ఆయన ఒక మాట అన్నారట, మీ నుంచి మినిస్టర్ తరఫున మేము ఏం చేయాలో ఒక ప్రపోజల్ ఇవ్వండి, దాని ప్రకారం మనం చేద్దాం అని హామీ ఇచ్చారట. దీనికి మీరు ఆయన టైం కూడా ఇచ్చినట్టు సమాచారం అయితే తెలుస్తుంది మనకి. 10వ తారీఖు రమ్మన్నట్టుగా సమాచారం ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖుని మీరు ప్రపోజల్స్తో రండి, ఆ మేరకు మనం నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా సమాచారం. అంటే అందులో కూడా ఈ నంది అవార్డుకి సంబంధించి ఏమైనా ప్రపోజల్ పెడతారా, క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వండి సినిమా వాళ్ళకి అనే ప్రపోజల్ పెడతారా అనేది చూడాలి. అంటే ఇక్కడ నంది అవార్డు విషయానికి వచ్చేసరికి మనకి తెలుగు ఫిల్మ్ ఛాంబరు, ఇట్లా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ రకరకాలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత మరి ఎవరు చేయాలి, ఎవరిది బాధ్యత, ఎన్ని ఖర్చుతో కూడిన వ్యవహారం అవార్డులు అనేది. మొత్తానికి ఇట్లా రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఇది రెగ్యులర్గా జరగట్లా. అందువల్ల దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలంటే అంటే ఎవరికాళ్ళు సపరేట్ చేసుకుని చేద్దామని దీంతో కొంతమంది ఉన్నట్టుగా సమాచారం. తెలంగాణ వాళ్ళు తెలంగాణ అవార్డు పెట్టుకోవడం, ఏపీ వాళ్ళు నంది అవార్డు పెట్టుకోవడమా లేకపోతే ఎట్లా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే తెలుగు సినిమా అనేది ఒకటే అయినప్పుడు తెలంగాణ సినిమాలు అయినా ఏ సినిమా అయినా సినిమా అన్నీ తెలుగులో కూడా తెలుగు సినిమానే అది. తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అని ఉండదు కదా, తెలుగు సినిమాగానే చూస్తారు. కాబట్టి రెండు రాష్ట్రాల సమన్వయంతోనే అవార్డు అనేది నంది అవార్డు కానీ కొనసాగిస్తే బెటర్ అనిపిస్తుంది అంటే జనరల్గా చూస్తే అది. అయితే మొత్తానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొన్ని కంపెనీలు అటు వెళ్ళిపోయాయి, కొంతమంది జనాలు ఏపీ సైడ్ అయితే ఏపీ వైపు, తెలంగాణ అయితే తెలంగాణ వైపు రెండు విడిపోయాయి. కానీ ఇప్పటిదాకా విడిపోయినటువంటిది ఒకటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ అయినా సరే దాన్ని గర్వంగా అందరూ కూడా ఇది మా తెలుగు సినిమా అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అది పుష్ప కావచ్చు, RRR కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఒక సలార్ కావచ్చు, ఏదైనా సరే మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే అతి తొందరలో తెలంగాణ సినిమా ఇది ఆంధ్ర సినిమా అని వినే అవకాశాలు ఉన్నాయా? అలాంటి దౌర్భాగ్యం పట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదు, దానికి ఎవరు ఇష్టపడరు కూడా. కాకపోతే కొంతమంది ఏమంటారంటే తెలంగాణ వరకు పెట్టుకుని గద్దర్ అవార్డులు పెట్టుకుని కళాకారులకి సినిమా వాళ్ళకి అట్లా ఇద్దాం, గద్దర్ అవార్డు అనే పేరుతో కళాకారుడు కాబట్టి ప్రజా యుద్ధం ఒక గద్దర్ ఆయన పుట్టినరోజు వాళ్ళ ఆయన గద్దర్ పేరుతో ఒక అవార్డులు ఇవ్వాలనే ప్రపోజల్ వచ్చినాయి. అదే సినిమాలకే ఇస్తే ఎలా ఉండదు, సినిమా వాళ్ళకి ఇస్తే ఎలా ఉండదు అనే ఆలోచన కూడా చేస్తున్నాడు వినికిడి. అంటే గద్దర్ పేరుతో సినిమా వాళ్ళకి ఇవ్వడం కన్నానండి, అంటే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వచ్చు, అది సినిమాలకు కాకుండా కళాకారులకి ఏదైనా కళాకారులకి అట్లా ఇచ్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అది గద్దర్ పేరుతో అవార్డు ఉండటం మంచిదే, కానీ సినిమా అవార్డులు నంది అవార్డులని దీంట్లో మిక్స్ చేసుకుని చేయడం కరెక్ట్ కాదు. అది అయితే నంది అవార్డులు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. ఆ నంది అవార్డులకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా తెలంగాణ కళాకారులు అని కావచ్చు లేదా ఆంధ్ర కళాకారులు అంటూ లేదు, ఓన్లీ తెలుగు కళాకారులు అంటూనే ఉంది. సో ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద దృష్టి అయితే పెట్టలేదు. కానీ రానున్నటువంటి తొందరలో ఇరు రాష్ట్రాలు కలిసి దీని మీద ఒక మంచి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఈ లోపు తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీ పరంగా ఏమైనా చేయాలనుకుంటే అవి చేస్తుందండి. ఈ అవార్డుల విషయంలో నేను కూడా ఏంటంటే ఏపీ అప్పుడు కొత్తగా ఎన్నికవుతుంది ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు కూర్చొని రెండు వర్గాలు కూర్చొని సమన్వయంతో ఒక ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నంది అవార్డులు అనేవి సినిమాలకే కాకుండా నాటకాలకి, టీవీ సీరియల్స్ కూడా ఇస్తూ వచ్చారు. అంటే ఒకరితో కాదు కదా, ముడిపడి కాదు కదా, సపరేట్గా చేస్తూ వస్తున్నారు. అప్పుడు చాలా వైభవంగా జరిగేవి కూడా అవార్డులు. కాబట్టి అలా చేసుకుంటే అవార్డుల వరకు మాత్రం రెండు రాష్ట్రాలు సంయుక్తంగా కలిపి చేసుకుంటే దానికి ఏదైనా ఒక కమిటీలు వేసుకోవడం, ఆ కమిటీల ఆధ్వర్యంలో ఈ అవార్డులు జరుపుకోవడం అనేది చాలా మంచిది. సో మొత్తానికి వస్తున్నటువంటి ఒక నంది అవార్డులకు సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా దానికి జ్యూరీ అంటూ అంతకుముందు ఉండేవాళ్ళు. కానీ ఒకవేళ నంది అవార్డులు స్టార్ట్ చేయాలంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా మళ్ళీ రివైజ్ అవ్వాలి. అది జ్యూరీ మెంబర్స్ కావచ్చు, లేదంటే స్క్రూటినీ మెంబర్స్ కావచ్చు, లేదా జడ్జిమెంట్కి సంబంధించిన మెంబర్స్. ఇవన్నీ ప్రపోజల్ జరగాలి అంటే సాధారణంగా నంది అవార్డ్స్కి ఒక టైం అంటూ ఉంటుంది.
సో అలాంటి టైం మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేసి కొత్త డేట్స్, కొత్త టైము, కొత్త జడ్జిమెంట్, కొత్త స్క్రూటినీ ఇవన్నీ వస్తాయంటారా? అదే ఒక పర్టికులర్గా ఒక టైం పెట్టుకుంటే బెటర్ అండి. ఇప్పుడు తెలుగు సినిమా ఆద్యులు అనుకున్నప్పుడు రఘుపతి వెంకయ్య గారు చెప్తూ ఉంటారు. ఆ రఘుపతి వెంకయ్య గారి పుట్టినరోజునప్పుడు పెట్టుకోవడము, ఏదో చేసుకోవడం, ఆ టైంలోనే రెగ్యులర్గా అవార్డులు వచ్చేట్టుగా పెట్టుకుని రావద్ది. ఎందుకంటే ఏ అవార్డులకైనా పర్టికులర్గా ఉంటాయి. ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చిందంటే పద్మ అవార్డు ఎక్కడ ప్రకటిస్తూ ఉంటారో, తెలుగు సినిమా కూడా ఒక దినోత్సవం, ప్రత్యేకమైన ఒక దినాన్ని పెట్టుకుని ఆ టైంలోనే ఈ అవార్డులు అనేవి అనౌన్స్మెంట్ చేసుకోవడం, లేదా అవార్డు కార్యక్రమాలను జరుపుకోవడం కానీ, అనౌన్స్మెంట్ కానీ చేసుకుంటే బాగుంటుంది. అలా చేసుకోవాలి. ఇక ఇండస్ట్రీ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని కసరత్తులు జరుగుతున్నాయి. దిల్ రాజు గారు, ఛాంబరు, మన నిర్మాతల మండలి ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూర్చొని సమన్వయంతో ప్రపోజల్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్రపోజల్స్ అలాగే జర్నలిస్టుల పరంగా కూడా జర్నలిస్టులకు కావాల్సిన సమస్యలు ఏంటి, మరి వాళ్ళు ఏంటంటే సినిమాకి ప్రేక్షకుల మధ్యలో వారధి జర్నలిస్టులు కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ సినిమా ఛాంబర్ తరపునే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అది కూడా జరుగుతుంది. సో మొత్తానికి తొందరలోనే మనం నంది అవార్డులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన డేట్ కావచ్చు, లేదంటే ఉత్సవాలకు సంబంధించి ఏదైనా సరే గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంటిన్యూ చేస్తే మాత్రం అది కంటిన్యూ అయిపోవాలండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొంతమంది పాలకులు ఏంటంటే వాటిని పట్టించుకోవట్లా. అట్లా ఉండకూడదు. దానికి ప్రత్యేకించి ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవటము, అది ఏంటంటే నిరంతరాయంగా అది జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటే బెటరు. దానికి ఒక కాలపరిమితి పెట్టడం, దానికి ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే అది జరుపుకుంటూ వెళ్ళిపోవడం అనేది చేసుకుంటే బాగుంటుంది. అట్లా జరగట్లేదు. ఒక్కో గవర్నమెంట్ మారినప్పుడల్లా జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ నంది అవార్డులను మళ్ళీ ఎందుకంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ నంది అనే పేరు మళ్ళీ ఏపీకి పెట్టించుకోండి, మేము సపరేట్ పెట్టుకోవడం అని కాకుండా ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడే చేసుకోవడం ఉత్తమం. ఇది లేదా ఒక పూర్తి బాధ్యతని వీళ్ళే టేకప్ చేసుకోవడం బెటరు. ఈ నంది అవార్డుల ప్రక్రియని కంటిన్యూ చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళే చేయడం అనేది, ఇక్కడే ఇండస్ట్రీ ఉంది కాబట్టి, ఛాంబర్ ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీళ్ళే చేయడం అనేది ఉత్తమం. అదే మొత్తానికి ప్రతి 5 సంవత్సరాలకి ఒక రాజకీయ పార్టీ మారుతూ వస్తుంటుంది రాష్ట్రంలో. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రం అనేది ఏదైతే ఉందో 2 రాష్ట్రాలకు విడిపోయింది. ఇలాంటి తరుణంలో రాజకీయాలు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, అక్కడ ప్రభుత్వం మారిన వెంటనే సినిమాలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా సమన్వయం చేస్తూ 2 రాష్ట్రాలకి ఒక కమిటీ వేసుకొని ఖచ్చితంగా నంది అవార్డులకు సంబంధించి మాత్రం ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా సరే ఇది ఆగకుండా ఒక ప్రక్రియ తీసుకుంటే మంచిదని చెప్పేసి అంటున్నారు ప్రజలు. కోఆర్డినేషన్ కమిటీ ఉండాలండి. 2 ప్రభుత్వాల నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీలకు ఏర్పడిపోయి వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో, దాంట్లో రాజకీయాలకు తావు లేకుండా ఆ కమిటీ ఆధ్వర్యంలో జరిగితే చాలా బాగుంటుంది ఇది. సో మొత్తానికి తొందరలోనే ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అటు ఏపీ నుంచి కూడా ఒక మంచి నిర్ణయం కూడా రావాలని చెప్పి అయితే కోరుకున్నాం సార్. సో ఇదండి మొత్తానికి నంది అవార్డులకు సంబంధించి అయితే కళాకారులకు చాలా రోజుల నుంచి ఈ యొక్క పురస్కారం గురించి వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే ఒక మంచి నిర్ణయం అయితే రావాలని చెప్పి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.